పెట్టినారో అవన్నీ చూసిన తర్వాత మీరు మోసపోయారు. ఎన్నెన్ని హామీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి మీరు గుర్తు చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. సరిగ్గా 6 నెలలు, నవంబర్ మాసంలో ఎలక్షన్ అయింది. ఇవాళ మనం మే చివరిలో ఉన్నాం. ఇంకో 4 రోజులు అయితే జూన్ మాసం కూడా వస్తుంది. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో నాకు తెలిసి రైతు కుటుంబాల నుంచి లేదా చేనేత కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే దాదాపు 99% ఉంటారని నేను అనుకుంటా ఉన్నాను. రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఒక్కసారి చేయలేవట్టు. అచ్చా, 99%. ఎవరైనా నేతన్నల కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారా? కొంతమంది మిత్రులు ఉన్నారు. ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే, మీకు ప్రత్యేకంగా ఎందుకు గుర్తు చేస్తా ఉన్నా అంటే, ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు రైతుల పరిస్థితి ఏంది, ఇవాళ పరిస్థితి ఏంది? ఇప్పుడే పెద్దలు కర్ణ ప్రభాకర్ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు. పాలిచ్చే బర్రెను పక్కకు పెట్టి పొడిచే దున్నపోతుని తెచ్చుకున్నాం అన్నారు. ఇది వాస్తవమా కాదా మీకే తెలుసు. నాకు చెప్పినా చెప్పకపోయినా మీకు తెలుసు. ఎందుకంటే గుర్తు తెచ్చుకోండి, రేవంత్ రెడ్డి సరిగ్గా నవంబర్, అక్టోబర్లో ఏమేం మాటలు చెప్పిండు రైతులకు. మీరందరూ కూడా కేసీఆర్ గారు ఇచ్చిన ₹1,00,000 రుణమాఫీ జరిగి దానివల్ల మీకు లాభం జరిగినా లేదా జరగకపోయినా కూడా మీరందరూ వెంటనే పొండి, బ్యాంకుకు ఎంబడనే పొండి 2 లక్షల లోన్ తెచ్చుకోండి. నేను వస్తున్నా డిసెంబర్ 9 నాడు లోన్ మాఫీ చేస్తా, మొదటి సంతకం 2 లక్షల రుణమాఫీ మీద చేస్తా అన్నాడు. మరి అప్పటిదాకా లోన్ తీసుకోని వాళ్ళు కూడా అయ్యో నిజమేనేమో, ఇస్తాడేమో, చేస్తాడేమో అని చెప్పి పాపం కొత్తగా లోన్ తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. 2 లక్షల లోన్ తెచ్చుకున్నారు. మరి నేను అడుగుతా ఉన్నా, డిసెంబర్ 9 రుణమాఫీ అన్నారు, ఇవాళ మే 24, డిసెంబర్ 9, జనవరి 9, ఫిబ్రవరి 9, మార్చి 9, ఏప్రిల్ 9, మే 9 నిండిపోయింది. 6వ నెలలో ఉన్నాం. జరిగిందా రుణమాఫీ? పెట్టిండా మొదటి సంతకం? ఇంకేం చెప్పిండు? కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు రైతు బంధువు. మా ప్రభుత్వం వస్తే, కాంగ్రెస్ వస్తే నేను ఇదివరకు 70 ఏళ్ళు ఇయలే కానీ ఇప్పుడు బుద్ధి వచ్చింది, కేసీఆర్ 10,000 ఇచ్చిండు, నేను 15,000 ఇస్తా అన్నాడు. రైతు బంధు కాదు, రైతు భరోసా అన్నాడు. ఇంకో మాట అన్నాడు, కేసీఆర్ కేవలం భూస్వాములను చూస్తున్నాడు, పెద్ద రైతులను చూస్తున్నాడు, మాకు అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీకి కౌలు రైతులకు కూడా 15,000 ఇస్తా అన్నాడు. కౌలు రైతులు మాత్రమే కాదు, వ్యవసాయ రైతు కూలీలకు నెలకు ₹1,000 చొప్పున 12,000 రూపాయలు ఇస్తా అన్నాడు. ఇవన్నింటికి మించి రైతులు ఇంకొక దానికి ఆశపడ్డారు. ₹500 బోనస్ ఇస్తా కింటాల్కు అన్నాడు. కింటాల్కు 500 బోనస్. ఏం చెప్పిండు? చెప్పడమే కాకుండా మేనిఫెస్టోలో పెట్టిండు. ఇవాళ ఎంఎస్పి ₹2,183 ఉన్నది, మా ప్రభుత్వం వస్తే 500 కలుపుతాం, మీకు ₹2,683 వస్తాయని చెప్పి మేనిఫెస్టోలోనే పెట్టిండు. ఇక్కడున్న మా రైతు బిడ్డలను నేను అడుగుతా ఉన్నా, 2,183 ఎంఎస్పి ఏదైతున్నదో అది దొడ్డు వడ్ల ఎంఎస్పియా, సన్న వడ్లదా? దొడ్డు బియ్యందా, సన్న బియ్యందా? దొడ్డుదే కదా. మరి మేనిఫెస్టోలోనేమో 2,183 ప్లస్ 500. మరి నిన్న ప్రభుత్వం బయటకు వచ్చి ఏం చెప్తున్నది? బోనస్ అనేది సన్న వడ్లు పండించే రైతులకే ఇస్తాం, దొడ్డు వడ్లు పండించే వాళ్ళకి ఇయ్యం. మునుగోడులో సన్న వడ్లు పండించే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఓ 10% ఉంటారా? 90% మంది పండించేది, 90-95% పండించేది దొడ్డు వడ్లే కదా.